అండి ఇంకోటి నెక్స్ట్ థింగ్, ఈ రిజర్వేషన్ టాపిక్ డిస్కస్ చేస్తున్నారు కదా, అంటే దాని Yeah. గురించి మాట్లాడదామని. యాక్చువల్లీ నేను నేను బీటెక్ ఐఐటి నుంచి చేశానండి, రిజర్వేషన్ యూజ్ చేసుకొని. అయితే నేను అబ్జర్వేషన్ ఏంటంటే, అంటే తీసుకోవడం అనేది తప్పు కాదండి, కానీ నేను సెల్ఫ్ గా ఫీల్ అయిన దాని ప్రకారం ఐ థాట్ నేను ఎంటెక్ లో తీసుకోవద్దు అనుకున్నాను. స్టిల్ ఐ వెంట ఇన్ టు ఐఐటి అండ్ ప్రెసెంట్లీ టాప్ 10 ఇన్స్టిట్యూట్స్ లో వితౌట్ రిజర్వేషన్ పిహెచ్డి కూడా చేస్తున్నానండి. కానీ ఇంత చేసిన తర్వాత కూడా నన్ను సొసైటీ కానీ నా ఫెలో రీసెర్చర్స్ కానీ నన్ను ఒక జనరల్ పర్సన్ లాగా చూస్తున్నారంటే లేదండి. నేను ఇంత ఇంత చేసి నేను సొసైటీలో నా స్టాండర్డ్ ప్రూవ్ చేసుకున్నాం అనుకున్నా కూడా నన్ను వాళ్ళు అలా చూడనప్పుడు మరి సొసైటీ మారాలి కదండి. ఫస్ట్ రిజర్వేషన్ కాదు కదా, సొసైటీ మారిన తర్వాత నువ్వు రిజర్వేషన్ అనే సిస్టమ్ అనేది తీసేయాలి. నేను ఇప్పుడు ఇంత ఇంత చేసి నేను సొంత కసితో చదివినా కూడా నన్ను గుర్తించట్లేదంటే ఇప్పుడు ఒక సొసైటీ ప్రాబ్లం కదా. రిజర్వేషన్ వల్ల దేశం చెడిపోవట్లేదు, సొసైటీ థింకింగ్ ప్రాసెస్ బాగాలేదు కాబట్టి సొసైటీ మన దేశం చెడిపోతుంది కదా. ఎస్, ఇప్పుడు చూసారనుకోండి, మీకు ఒక న్యూస్ చూపిస్తున్నా చూడండి. ఓకే, గత 5 ఏళ్లలో 13,000 మంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్టూడెంట్లు ఐఐటి ఐఎంఎల్ నుంచి బయటపడిపోయారు. అంటే దే ఆర్ డ్రాప్డ్ అవుట్ అనమాట. ఓకే, వీళ్ళందరూ కూడా నేను కూడా మాట్లాడదాం అనుకున్నా దేని గురించి. పరీక్షలు రాసి వచ్చిన వాళ్ళండి వీళ్ళందరూ కూడా. ఓకే, ఎవరు కూడా ఏమిటి దాని పేరు పరీక్ష రాయకుండా ఏమీ లేకుండా వాళ్ళకి ఇచ్చేయలేదు. ఓకే, ఇది ఆల్రెడీ వీళ్ళు ఇచ్చారండి. ఏది రాజ్యసభ క్వశ్చన్ అండ్ ఆన్సర్ దీంట్లో ఇట్స్ క్లియర్లీ మెన్షన్ అనమాట. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదో క్వశ్చన్ అడిగితే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళ డ్రాప్ అవుట్స్. ఓకే, క్వశ్చన్ అడిగింది అలాంటిది, ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు, అందులో ఎస్సీ ఓబీసీ మైనారిటీ వాళ్ళు ఎంతమంది, డ్రాప్ అవుట్స్ ఎంతమంది అని చూస్తే దానికి ఆన్సర్ ఇచ్చారు. ఓకే, ఆన్సర్ ఇస్తే ఆ ఆన్సర్లోనే క్లియర్గా ఉంది, ఆ నంబర్సే బయటకు వచ్చాయి అనమాట. అదే ఆ న్యూస్. ఇది సూసైడ్ చేసుకున్న కేటగిరీస్ అనమాట. ఓకే, ఓబీసీలో ఇంతమంది వీళ్ళందరూ సూసైడ్ చేసుకున్నారు. ఇది ఐఐటి ఐఐఎంలో వచ్చిన తర్వాత కూడా సూసైడ్ చేసుకున్నారు. అది అంతవరకు వెళ్తున్నాం అంటే ఇప్పుడు మా తక్కువ బ్యాక్గ్రౌండ్, జస్ట్ మా ఫాదర్ అనేది ఒక జస్ట్ ప్రైమరీ స్కూల్ టీచర్ నుంచి నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళానంటే ఐ హావ్ సమ్ టాలెంట్. ఆపర్చునిటీస్ నాకు ఇంకా దానికన్నా బెటర్ లేదు కాబట్టి నేను రిజర్వేషన్ యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తా. ఐఐటీస్ లో ఉన్న జనరల్ కేటగిరీ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ జనరేషన్స్, మా ఫ్రెండ్స్ అందరూ 2-3 జనరేషన్స్ నుంచి చాలా హై లెవెల్ జాబ్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారన్న. కానీ ఇప్పుడు మాకు కూడా, మేము కూడా అలా స్టేజ్కి వెళ్ళిన తర్వాతనే కదా మేము కూడా విల్ ప్రూవ్ అవర్ క్యాలిబర్ అప్ టు దేర్ పొటెన్షియల్ ఇన్ జనరల్ కేటగిరీ. బట్ మాకు ఫస్ట్ అయితే ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. మాకు ఫెసిలిటీస్ లేకపోయినా సరే మేము చేయగలుగుతున్నాం ఇంత కాంపిటీషన్ లో కూడా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ అదే కులం పేరుతో దూషించడం, అదే కులం పేరుతోటి అంటే రిజర్వేషన్ క్యాండిడేట్ అనటం వల్లే డ్రాప్ అవుట్లు, సూసైడ్లు జరుగుతున్నాయండి. అంటే సొసైటీ ఫస్ట్ వాళ్ళకి ఇవ్వరు, పోనీ బలవంతంగా గవర్నమెంట్ ప్రకారంగా ఇప్పించి లోపలికి తీసుకొస్తే నువ్వు చదివి వచ్చినా చదవక వచ్చినా నువ్వు ఆ ఫలానా కులపోడివి అని నువ్వు అనేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచి చదువుతారు, ఇంకా వాళ్ళు ఏం బాగుపడతారు. సో అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఒక హై పీక్ స్టేజ్ కి వెళ్ళిపోద్ది అన్న. ఎందుకంటే నేను అసలు నీ క్యాలిబర్ ని తీసి పక్కన పడేస్తుంటే డైలీ నువ్వు అదే మైండ్ లో తిరుగుతుంటది. అలా మైండ్ లో తిరిగి అసలు నువ్వు అండర్ పర్ఫార్మెన్స్ దాని వల్ల వస్తుంది, టాలెంట్ లేక కాదు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రొఫెసర్స్ కూడా అన్న, అది హయ్యర్ స్టడీస్ ఎంటెక్ కానీ పిహెచ్డి కానీ ఐఐటీస్ లో చేసేవాళ్ళు, నీ క్యాస్ట్ అనేది ఒక్కసారి తెలిసిన తర్వాత నీకు హెల్ప్ చేయడంలో చాలా డిఫరెన్స్ చూపిస్తుంటారు. దాన్ని తట్టుకోలేక చాలా మంది ఎంటెక్ లో పిహెచ్డీస్ లో సూసైడ్ చేసుకుంటారు అన్న, ఐఐటీస్ లో ఎన్ఐటీస్ లో కానీ. అలా డిఫరెన్స్ చూపిస్తే నీలో ఉన్న యాక్చువల్ పొటెన్షియల్ ఎప్పుడు బయటపడింది, దేశంలో ఉన్న మిగతా 80% పాపులేషన్ ఎప్పుడు కంట్రిబ్యూట్ చేస్తుంది ఇలాంటివి అవుతుంటే. అది చేయనంత వరకు ఇలాగే ఉంటుందండి. ఎప్పుడైతే ఈక్వివలెంట్ లెవెల్ కి వస్తారో, కనీసం ప్రతి కమ్యూనిటీలోనే మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, చదువురాని వాళ్ళు ఉంటారు. కానీ ఈ డిఫరెన్సెస్ తోటి ఒక పర్టికులర్ గ్రూప్ ని మీరు తొక్కిపెట్టి ఉంచినంత కాలం, ఓకే, వీళ్ళకి రిజర్వేషన్ పోవాలంటే చాలా ఈజీ మెథడ్ ఉందండి. దే డోంట్ వాంట్ ఇట్ టు గో. ఎందుకంటే అది అడ్డం పెట్టుకుని నీలుగుతూనే ఉండొచ్చు. ప్రతి సంవత్సరం, ప్రతి 5 ఏళ్ళు, ప్రతి దశకం ఏడుస్తూనే ఉండొచ్చు, మాకు దీని వల్ల రావట్లేదు, దాని వల్ల రావట్లేదు అని. వాళ్ళు కులాన్ని తీసి పక్కన పడేసేసి ఇంకొక మాట అంటానికి లేదు, అందరం ఒకటే, అందరం హిందువులమే అని అనుకున్నా సరే, పోనీ ఇట్ డజంట్ ఈవెన్ మ్యాటర్. కాసేపు క్రిస్టియన్స్ ని, ముస్లిమ్స్ ని త్యాగం చేసినా సరే, హిందువుల్లోనే వాళ్ళకి యూనిటీ లేనప్పుడు ఇంకెక్కడి నుంచి వస్తుంది? వీళ్ళకి కావాల్సింది ఈక్వాలిటీ కానే కాదు. ఓకే, ఇది అడ్డంగా ఉంది వీళ్ళకి, రిజర్వేషన్ అడ్డంగా ఉంది. బలవంతంగా సగం పవర్ ని ఇంకోళ్ళతో పంచుకోవాల్సి వస్తుంది బలవంతంగా, నచ్చినా నచ్చకపోయినా సరే. అది వీళ్ళకి నచ్చట్లేదు కాబట్టి క్యాండిడేట్లని ఎలాగో వస్తారు, వచ్చిన తర్వాత అన్ని
మానసికంగా ఇదేంటి ఇబ్బంది పెట్టేసేసి ఏదో ఒకటి చేసేసి అందులో అంతా అంటే చేసి ఎలా బయటపడ్డాడు. అంటే అంటే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ద సో కాల్డ్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఇంట్లో చిన్నప్పటి నుంచి ట్రైన్ చేసి ఉంచుతారన్న. అంటే వాళ్ళకి ఫ్రీగా లగ్జరీ వచ్చేస్తుంది. అంటే అక్కడ మెయిన్ ప్రాబ్లం వానికి రిజర్వేషన్ వస్తుంది కదా వాడు ఎక్కడ బాగుపడేస్తున్నాడు అని. నేను చాలా కేసెస్ అబ్జర్వ్ చేశాను. వాడు ఎక్కడ బాగుపడుతున్నాడు, వాడు కూడా ఈక్వాలిటీకి వచ్చేస్తున్నాడు అని. రాజస్థాన్ లో ఒక విలేజ్ ఉంటది, దానిలో అందరూ వీళ్ళు ఉంటారు, వాళ్ళ పేరేంటి రాజపురోహిత్ అనే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట, ఆల్ ఆర్ బ్రాహ్మిన్స్ అనమాట. ఆ గ్రామం మొత్తం మీద ఎవడన్నా సరే ఒక దళితుడు గాని లేదా ఏంటి తక్కువ కులస్తులు వాళ్ళ దేశంలో శూద్రులు గాని మీసం పెంచుకుని తిరిగినా, చెప్పులు వేసుకుని వాళ్ళ వీధుల ముందు నడిచినా, బైక్ వేసుకుని సౌండ్ చేసుకుంటూ రైజింగ్ లో వెళ్ళినా 4 రోజుల లోపల చంపేస్తారండి ఆయన. కొట్టడం అలా ఇలా కొట్టడం కాదు, ఇంకా ఆడు గనక ఇంకో ఒక కేసు అయితే మరీ దారుణం, అది చావుదాకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. 23 సార్లు పొడిచారంటే ఎవరినో క్యాండిడేట్ ని. దిస్ ఇస్ ద న్యూస్, యూ కెన్ ఈజీలీ సర్చ్ ఫర్ ఇట్. వాడు చేసిన తప్పైతే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది అన్న క్యాస్టిజం. వాడు చేసిన ఫెమినిజం యాంటీగా ఉంటారు. అదే నేను చెప్పిన క్యాండిడేట్ చేసిన తప్పు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో వాడు ఫేమస్ అవుతున్నాడు. ఏంటంటే మీసాలు పెంచుకొని ఇన్స్టాగ్రామ్ లో ఫిల్టర్స్ అన్నీ ఉంటాయి కదా, మంచి కాస్త యంగ్ డైనమిక్ గా కనిపించి మీసాలు పెంచి ఇలా ఫుల్ రొయ్య మీసాల ఫుల్ తిప్పి స్టైల్ గా తిరుగుతున్నాడు బైక్ వేసుకుని. వాడికి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరుగుతున్నారు. అది చూసి ఒక ఇద్దరు బెదిరించారు, నిన్ను చంపేస్తాంరా అని. అలాగే 4 రోజుల లోపల వాడిని 23 సార్లు పొడి చంపారండి. అంటే ఎంత పగ, ఎంత ఇది వస్తే అలా చేస్తారో ఒకసారి ఆలోచించండి. అండ్ దిస్ ఇస్ క్లియర్లీ కేస్ ఆఫ్ హేట్ క్రైమ్. ఓకే, వాడు ఫలానా కులస్తుడు కాబట్టి మాత్రమే చంపారండి. వాడికి ఇంక వేరే పర్సనల్ గొడవలు ఇంకేమీ లేవు. ఓన్లీ వాడు మీసాలు తిప్పుకుంటూ పౌరుషంగా తిరుగుతున్నాడు అంతే. ఆడు ఫలానా కులపడు. వాళ్ళోడు లేదు, ఎంతమంది తిరిగినా ఏమనుకోడు వాళ్ళు. రైట్. ఎనీవే